హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొన్ని జంతువులు మరియు పక్షులు, కీటకాలు వీటి యొక్క పేర్లను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే. షేర్ షేర్ అంటే సింహము. షేర్ అంటే సింహం. తర్వాత శివుడా. శివుడా అంటే తూనీగా. శివుడా తూనీగా లేదా తూరీగా. నెక్స్ట్ తతియ. తతియ అంటే కందిరీగా. తతియ కందిరీగా. తర్వాత మకడి. మకడి అంటే సాలె పురుగు. మక్డి సాలె పురుగు. గోబ్రైలా. గోబ్రైలా అంటే పేడ పురుగు. గోబ్రైలా పేడ పురుగు. గరుడ. గరుడ అంటే గరుడ పక్షి. గరుడ అంటే గరుడ పక్షి. తితలి. తితలి అంటే చీతాకోక చిలుక. తితలి. తితలి అంటే చీతాకోక చిలుక. మచ్చర్. మచ్చర్ అంటే దోమ. మచ్చర్ దోమ. చంగిద్దడ్. చంగిద్దడ్ అంటే గబ్బిలము. చంగిద్దడ్ గబ్బిలము. నీలకంఠ. నీలకంఠ అంటే పాలపిట్ట. నీలకంఠ అంటే నీలకంఠ అంటే పాలపిట్ట. తర్వాత దిమక్. దిమక్. దిమక్ అంటే చెదపురుగు. దిమక్ అంటే చెదపురుగు. నెక్స్ట్ ముర్గా. ముర్గా అంటే కోడె పుంజు. కోడి పుంజు. ముర్గా. ముర్గి అంటే కోడి పెట్ట. ముర్గి అంటే కోడి పెట్ట. ముర్గా అంటే కోడి పుంజు. తర్వాత సుతుర్ముర్గ్. సుతుర్ముర్గ్ అంటే నిప్పుకోడి. నిప్పుకోడిని హిందీలో సుతుర్ముర్గ్ అని అంటారు. హంస. హంస అంటే హంస. హంస అంటే హంస. తర్వాత భ్రమర్. భ్రమర్ అంటే తుమ్మెద. భ్రమర్ అంటే తుమ్మెద అని అర్థం. మధుమక్కి. మధుమక్కి అంటే తేనెటీగ. తేనెటీగలను హిందీలో మధుమక్కి అని అంటారు. మక్కి అంటే ఈగ. మధుమక్కి అంటే తేనెటీగ. ఓకే. జుగ్ను. జుగ్ను అంటే మినుగురు పురుగు. జిగ్ను అంటే ఇది మినుగురు పురుగు. తర్వాత బిచ్చు. బిచ్చు అంటే తేలు. బిచ్చు అంటే తేలు. టిడ్డి. టిడ్డి అంటే మిడత. టిడ్డి అంటే మిడత. తర్వాత జింగూర్. జింగూర్ అంటే కీచురాయి. జింగూర్ కీచురాయి. చూడండి, ఆల్రెడీ ఇందాక చెప్పాను ఇక్కడ మక్కి అంటే ఈగ ఇక్కడ వచ్చింది అది. తర్వాత రేష్మి కీడా. రశ్మి జబర్దస్త్ రశ్మి కాదు, రేష్మి. రేష్మి కీడా అంటే పట్టు పురుగు. పట్టు చీరలు వేయడానికి ఉపయోగిస్తారు కదా పురుగులు, పట్టు పురుగులు. పట్టు పురుగులను ఏమంటారు? రేష్మి కీడా. జబర్దస్త్ రేష్మి కాదు. పతంగ. పతంగ అంటే రెక్కల పురుగు. పతంగ. పతంగ అంటే రెక్కల పురుగు. తర్వాత గోంగ. గోంగ అంటే నత్త. గోంగ అంటే నత్త. చీంటి. చీంటి అంటే చీమ. చీమల్ని ఏమంటాం? చీంటి. ఒకటైతే చీంటి, ఎక్కువైతే చీంటియాం. బహువచనం కింద ఆల్రెడీ చెప్పాను బహువచనాలు వీడియోలో. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత కట్మల్. కట్మల్ అంటే నల్లి. ఇది మంచాలకు ఉంటాయి కదా నల్లులు, వాటిని హిందీలో కట్మల్ అని అంటారు. కట్మల్ అంటే నల్లి. తర్వాత చీల్. చీల్ అంటే గ్రద్ద. చీల్ అంటే గ్రద్ద. తర్వాత
బాజ్, బాజ్ అంటే డేగ, రాబందు అనుకుంటా, అనుకోవడం ఏముంది, రాబందే డేగ, బాజ్ డేగ. తర్వాత ఉళ్ళు, ఉళ్ళు అంటే గుడ్ల గూబ, ఉళ్ళు అంటే గుడ్ల గూబ, గుడ్ల గూబని హిందీలో ఏమంటారు, ఉళ్ళు. ఓకే. బగుల, బగుల అంటే కొంగ, బగుల అంటే కొంగ. తర్వాత మైనా, మైనా అంటే గోరు వంక, మైనా అంటే గోరు వంక. తర్వాత రామ్ చరయ్య, రామ్ చరయ్య అంటే లకుముకి పిట్ట, రామ్ చరయ్య అంటే లకుముకి పిట్ట. తర్వాత కట్పూడా, కట్పూడా అంటే వడ్రంగి పిట్ట, ఇది చెట్లకి రంధ్రాలు పెడుతుందిగా, దాన్ని ఏమంటాం, వడ్రంగి, వడ్రంగి పిట్ట అంటాం మనం తెలుగులో. హిందీలోకి వచ్చేసరికి కట్పూడా అని పిలుస్తారు. కట్పూడా అంటే వడ్రంగి పిట్ట. బాతక్, బాతు, బాతక్ అంటే బాతు. తర్వాత కొవా, కొవా అంటే కాకి, కాకిని కొవా అంటారు. మరి కోయల్ని కోయల్ అనే అంటారు. కోయల్ అంటే కోకిల, కోయిల అంటే కోయల్ అంటే కోకిల. తర్వాత చక్వా, చక్వా అంటే చక్రవాహము లేదా బ్రాహ్మణ బాతు అని అర్థం వస్తుంది అనమాట. చక్వా అంటే చక్రవాహము లేదా బ్రాహ్మణ బాతు. తర్వాత కబూతర్, కబూతర్ అంటే పావురము, పావురాన్ని హిందీలో ఏమంటాం, కబూతర్ అని పిలుస్తాం. గౌరయ్య, గౌరయ్య అంటే పిచ్చుక, పిచ్చుకుని హిందీలో గౌరయ్య అని అంటాం అన్నమాట. పపీహా, పపీహా అంటే సాతక పక్షి, పపీహా అంటే సాతక పక్షి. తర్వాత సుగ్గ అంటే రామచిలుక, తోత అంటే చిలుక వస్తుంది. ఓకే, ఇందులో ఉంటాయి లేండి, కింద చూద్దాం. సుగ్గ అంటే రామచిలుక. తర్వాత హిర్మన్ తోత, హిర్మన్ తోత అంటే బంగారు చిలుక, హిర్మన్ తోత, హిరామన్ తోత బంగారు చిలుక. నెక్స్ట్ తోత, చూడండి, తోత అంటే చిలుక, హిర్మన్ అంటే బంగారం, హీరా అంటే బంగారం కదా, సోనా అన్న కూడా బంగారమే. హిర్మన్ తోత బంగారు చిలుక, తోత అంటే చిలుక. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.